న్యూస్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీ పాక్స్ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్ లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, ఇక భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్రం చెబుతోంది. మంకీ పాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హెల్త్ లెవెల్ మీటింగ్ లో ఉన్నతాధికారులతో మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఇక 2022లో 116 దేశాల్లో మంకీ పాక్స్ కేసులు నమోదయ్యాయి. 99,176 మందికి మంకీ పాక్స్ సోకగా 208 మంది మృతి చెందారని WHO తెలిపింది. ప్రస్తుతం ఆఫ్రికా దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదవుతున్నాయి. కాంగో దేశంలో ఈ కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,000కు పైగా కేసులు నమోదయ్యాయి. వీరిలో 537 మంది మృతి చెందారు. ఆఫ్రికాలో 96% కేసులు మరణాలు కేవలం కాంగోలోనే చోటు చేసుకుంటున్నాయి. ఇక మరణాల రేటు 2.8%గా ఉంది. ఇటు పాకిస్తాన్, స్వీడన్లలో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీ పాక్స్ పై హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. WHO హెచ్చరికల కారణంగా భారత్ సైతం మంకీ పాక్స్ వ్యాధిపై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంకీ పాక్స్ పై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారత్ లో ఎంపాక్స్ కేసులు నమోదు కాలేదని, భారీగా వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని తాము అంచనా వేసినట్లు కేంద్రం చెబుతోంది. ఇక మంకీ పాక్స్ ను ఎదుర్కొనే విషయంలో సన్నద్ధతపై హెల్త్ లెవెల్ మీటింగ్ లో ఉన్నతాధికారులతో మిశ్రా చర్చించారు. ఎంపాక్స్ వ్యాప్తిని త్వరగా గుర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. మంకీ పాక్స్ వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేయాలని సూచించారు. మంకీ పాక్స్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అయితే మన దేశంలో ఇది వ్యాప్తి చెందకుండా ఉండడానికి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? రైట్ ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా కూడా మంకీ పాక్స్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పబ్లిక్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎక్కడికక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. ఇటు నిన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ మంకీ పాక్స్ పైన మానిటరింగ్ నిర్వహించారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరుతున్నారు పీకే మిశ్రా నేతృత్వంలో నిన్న హై లెవెల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఈ సంవత్సరం భారతదేశంలో మంకీ పాక్స్ సంబంధించి ఎక్కడ కూడా కేసులు నమోదు కానప్పటికీ ఫ్యూచర్లో ఎటువంటి కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి పలు సూచనలు జారీ చేశారు. ఇక మంకీ పాక్స్ ఎదుర్కొనే విషయంలో ఏ విధంగా సన్నద్ధతపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా పీకే మిశ్రా నిన్న హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేసి వారందరికీ కూడా పలు కీలక సూచనలు చేశారు. అంటే అన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లను సిద్ధంగా ఉంచాలంటూ కూడా ఆయన సూచించారు. ఇక దేశవ్యాప్తంగా ఈ వ్యాధి వ్యాప్తిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించాలని, అంటే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై కూడా ప్రధానంగా ప్రచార కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలనేది కేంద్ర ప్రభుత్వం నిన్న హై లెవెల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. పీకే మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా దీనిపై నిన్న ఒక హై లెవెల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2022లో 116 దేశాల్లో 99,176 కేసులు నమోదయ్యాయి. అంటే 2022లో మంకీ పాక్స్ కేసులు అనేవి దాదాపు 1,00,000 కేసులు నమోదయ్యాయి. దీంట్లో 208 మంది మృతి చెందారు. ఇక కాంగో దేశంలో
కేసులు అనేవి బాగా వ్యాప్తి చెందుతున్నాయనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలియజేసింది. దానికి సంబంధించి కాంగో దేశంలోనూ ఇతర ప్రపంచ దేశాల్లో కూడా దీని వ్యాప్తి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తూ ఉన్నారు. మరోవైపు అదే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అంటే ఇండియా మినహాయించి మిగతా దేశాల్లో ఈ సంవత్సరం అంటే జనవరి నుంచి ఇప్పుడు ఆగస్టు వరకు కూడా 15,600 కేసులు నమోదయ్యాయి. దాంట్లో దాదాపు 537 మంది మృత్యువాత పడ్డారు. అంటే ఇది కరోనా కన్నా తీవ్రమైన వ్యాధి ఇది. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కరోనా వల్ల ఎన్ని వేల సంఖ్యలో ప్రాణాలు నష్టపోయారో, ఎంతమంది మృతి చెందారు, కుటుంబాలు కూడా అనాథాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక వ్యాధి వ్యాప్తి చెందుతుందంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇటు మన వ్యక్తిగతంగాను, ఇటు కుటుంబపరంగా, మరోవైపు ఊరు, అలాగే జిల్లా, రాష్ట్రం, ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఒకరు వ్యక్తిగతంగా శుభ్రంగా ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ సురక్షితంగా ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు అంటే అశ్రద్ధ వహించకుండా, నాకేం ఉందలే నాకేం కాదులే అనే అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అందరూ ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఎప్పటికప్పుడు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల నిర్లక్ష్యం వల్ల ఇటువంటి వ్యాధులు అనేది వ్యాప్తి చెందుతుందనేది ప్రధానంగా ఒక నివేదిక ద్వారా తెలుస్తుంది. భారత్లో ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆనవాళ్ళు అయితే మంకీ పాక్స్ సంబంధించి ఇప్పటివరకు లేదు. గత సంవత్సరం కూడా ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు. కానీ గత 2022లో మాత్రం 116 దేశాల్లో అంటే కాంగో దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇటు ప్రపంచ దేశాలు 116 దేశాల్లో కలిపి 99,176 కేసులు అయితే నమోదయ్యాయి. దీంట్లో 208 మంది అయితే చనిపోయారు. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే మన దేశం మినహాయించి మిగతా దేశాలతో చూసుకుంటే కనుక 15,600 కేసులు నమోదైనప్పటికీ కూడా దాంట్లో 537 మంది మృతి చెందారు. ఇక మన దేశంలో ఈ వ్యాధిని నిరోధించేందుకు, వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సన్నద్ధ కార్యక్రమాలు చేపట్టాలి, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది మంకీ పాక్స్ అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దేని నుంచి వ్యాప్తి చెందుతుంది, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని ఎంతవరకు నివారించవచ్చు అనే దానిపై కూడా ప్రధానంగా నిన్న మానిటరింగ్ నిర్వహించారు. ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్రాలకు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖలకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు కూడా అందినట్లు తెలుస్తోంది.